మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఎండర్ దగ్గర అవుతున్నాము. సో ఇక్కడైతే జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే కనుక ఈ యొక్క సమ్మె చేస్తున్న పరిస్థితి. అసలు వీరు దేనికి సమ్మె చేస్తున్నారు ఏంటి అనే వివరాలు ఇస్తారు. వీరి మాటలో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని ఎండాడ. అయితే ప్రస్తుతం మా ప్రాబ్లమ్స్ ఏంటంటే పెంచిన జీతాలు ఇంతవరకు కూడా మేము చాలని జీతాలతో మేము బ్రతుకుతున్నాం. 13,087 రూపాయలు ఇస్తున్నారు మాకు ఇప్పుడు. దానిని మేము కొత్తగా కౌన్సిల్లో తీర్మానం చేసి కొత్త జీతాలు కూడా పెంచడం జరిగింది. 18,500 చేశారండి. ఆ 18,500 పెంచిన జీతాలు కౌన్సిల్లో తీర్మానం చేసి ఏప్రిల్ అయిపోయింది. అది మొదటి తంపు కూడా కమిషనర్ కదా అయింది. ఆ తర్వాత సెకండ్ తంపుకి వచ్చేసరికి అధికారులు దాన్ని అట్టి పెడుతున్నారు. ఏ కారణాలు అనేది మాకు చెప్పడం లేదు. పెంచుతామన్న కాన్సెప్ట్ మీద ముందుకెళ్తున్నారు కానీ మాకు జీతాలు పెంచడం లేదు. ఇదే కాన్సెప్ట్లో మేము ముందుసారి మేము అడిగాం, అయ్యా మా జీతాలు పెంచండి అని చెప్పేసి అడిగితే పెంచామయ్యా, తంబ అయిపోయింది, మేము ఇచ్చేస్తామని అన్నారు. అప్పటికి మాకు డౌట్ వచ్చి మేము 10వ తేదీ నాడు ఈ నెలలో ధర్నా మే నెలలో పెంచారండి. ఆ పెంచిన జీతాలు అలా అట్టిపెట్టారు. ఈ కింద 10వ తేదీ నాడు మేము ధర్నా చేద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. టూల్ డౌన్ మొట్టమొదటిసారిగా ప్రారంభించాం. అధికారులు వెంటనే స్పందించి మమ్మల్ని పిలిపించి మీరు ధర్నా చేయకండి, 15 రోజులు మీకు జీతాలు పడిపోతే కొత్త జీతాలు ప్రాబ్లం లేదని అన్నారు. 15 రోజులు చేయకపోతే ఏం చేయమంటారు అని అడిగితే మీరు యాజిటీజ్గా మీరు ధర్నా చేసుకోండి అని చెప్పేసి అధికారులు చెప్పారు. దాని మీద మాకు ఒక కమిట్మెంట్ లెటర్ కూడా ఇచ్చడం జరిగింది. అయినప్పుడు కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి చూసి ఈరోజు మాకు 15 రోజులు గడువు అయిన తర్వాత నిన్నటికి ఈరోజు అర్ధరాత్రి నుంచి మేము ధర్నాకి వెళ్ళడం మొదలుపెట్టాం. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి మా యొక్క ధర్నా జయప్రదం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మెడల వంచి మాకు ఎప్పుడైతే జీతాలు పెంచుతారో ఆ రోజు వరకు కూడా మేము స్ట్రైక్ అనేది విరమించాము. పెంచిన మరుక్షణం మేము ధర్నా విరమించుకొని విధుల్లోకి వెళ్తాం. ఇది మా అందరి కార్మికుల తరఫున మరి ఉద్ఘాటించి మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పెంచిన జీతాలు ఆల్రెడీ సర్క్యులర్ అయితే చెప్పారు, వస్తారని చెప్పేసి చెప్పారు. బట్ అన్న ప్రకారం వాళ్ళ జీతాలు అయితే ఇంకా పెంచి ఇవ్వడం లేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ.